బ్రేకింగ్ న్యూస్ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 2 నెలల వ్యవధిలో 2 సార్లు పీకే హైదరాబాద్కు వచ్చి కవితతో భేటీ కావడమే ఇందుకు నిదర్శనమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా సంక్రాంతి రోజు జరిగిన సమావేశంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల సంచలన ప్రకటన చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఇప్పటికే జనం జాగృతి బాట పేరుతో అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. ఇది అతి త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో కవిత పెట్టబోయే పార్టీతో కలిసి పీకే పనిచేయబోతున్నారా, ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారా? ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు పేరుంది. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే 2 సార్లు కవితతో భేటీ అయినట్టుగా సమాచారం. సంక్రాంతి సందర్భంగా కూడా కవితతో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. సో కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే పార్టీతో మరి నిజంగానే ప్రశాంత్ కిషోర్ కలిసి నడవబోతున్నారా? కల్వకుంట్ల కవితకు వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమయ్యారా అన్నటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. సో విజయ్, కల్వకుంట్ల కవిత ప్రశాంత్ కిషోర్ కలిసి పని చేయబోతున్నట్టుగా దాదాపుగా అర్థమైపోతుందా? ఎస్, ఖచ్చితంగా రాజేష్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాస్తవిక పరిస్థితులు చూస్తున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ కవిత కోసం పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. గత 2 నెలల కాలంలో కూడా ఇప్పటికే 2 సార్లు హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ కవితతో 2 సార్లు భేటీ అయ్యారు. అలాగే ఈ మధ్య కాలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా 5 రోజుల పాటు కూడా వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. అంటే ఈ తెలంగాణకు సంబంధించి మరొక రాజకీయ పార్టీ అవసరం ఉందా, ఒకవేళ అవసరం ఉంటే తమ పార్టీ ఖచ్చితంగా ముందుకు వస్తున్నట్టు కూడా గతంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుకొచ్చారు. 9 అంటే ఈ రానున్నటువంటి 2029 సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తామంటూ కూడా కవిత అటు ఏదైతే చట్టసభల సాక్షిగా కూడా మాట్లాడారు. ఈవెన్ రాజీనామా చేసినటువంటి అనంతరం కూడా తాజా పరిణామాల చూసుకున్నా కూడా ఆవిడ పార్టీని అనౌన్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఇటు రానున్నటువంటి అతి తొందరలోనే తమ పార్టీని ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా దీనికి స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. సో గతంలో మనం చెప్పినట్టుగానే, బిగ్ టీవీ చెప్పినట్టుగానే రానున్నటువంటి ఈ ఉగాది సందర్భంగా ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత తమ పార్టీని అనౌన్స్ చేసేటువంటి సందర్భం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది రాజేష్. అయితే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయాలంటే కూడా కల్వకుంట్ల కవిత ఆవిడ రాజీనామా చేసినప్పటి నుంచి కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అయితే ప్రజలు తమ పార్టీని ఓన్ చేసుకుంటారా, అసలు ప్రజల్లోకి తమ పార్టీ బలంగా వెళుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇదివరకైతే కల్వకుంట్ల కవితకు కలిగాయని కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా సుమారుగా ఒక 50 కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ 50 కమిటీలు, ప్రతి కమిటీలు రైతు కమిటీలు కావచ్చు, లేకపోతే ప్రైవేటు ఉద్యోగాల కమిటీలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కమిటీలు కావచ్చు, ఇలా విడివిడిగా వివిధ రకాలైనటువంటి 50 కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ 50 కమిటీల నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ సేకరించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా తెలుసుకొని జాగృతి జనం బాట అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంతో పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా తిరిగి వాస్తవిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి దానిపైన కూడా పూర్తిగా కవిత అయితే ఒక సంక్షిప్తమైనటువంటి ఒక నివేదికను కూడా తయారు చేసుకున్నారు. సో అనంతరం తెలంగాణ ప్రజలకు తమ అవసరం ఉంది అని చెప్పేసి కవిత నిర్ణయించుకొని తమ పార్టీని కూడా అనౌన్స్ చేయనున్నట్టుగా కూడా మనకి ఇక్కడ స్పష్టమైతే అవుతా ఉంది. సో పనిచేయవలసిందిగా కవిత కోరినట్టుగా అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పటికీ 2 సార్లు కూడా ప్రశాంత్ కిషోర్ కవితతో అయితే భేటీ అయ్యారు. కవిత ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కూడా ప్రశాంత్ కిషోర్ కవిత మధ్యలో అయితే చర్చకు వచ్చాయి. సో ఇప్పటికే సంక్రాంతికి సంబంధించి జాగృతి కార్యకర్తలు ఏం చర్చించుకున్నారు? ఇప్పుడు కవిత పార్టీ పెడుతుంది, అది కంపల్సరీ తన నోటి నుంచి వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా పార్టీ పెట్టబోతున్నారు. కవిత పార్టీతో ప్రశాంత్ కిషోర్ కలిస్తే, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వాళ్ళు మరింతగా ప్రజల్లోకి దగ్గరవుతారు, ప్రజల్లోకి మరింతగా చేరువవుతారు అన్నటువంటి ఒక చర్చ సాగుతుందా జాగృతి టీంలో? యాక్టివ్ గా పనిచేస్తూ వస్తా ఉన్నారు. తమ పార్టీ అనౌన్స్మెంట్ చేస్తారు అన్నప్పటి నుంచి వారిలో
కొంత జోస్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు సింగరేణి జాగృతి కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాగృతి కావచ్చు, ప్రతి ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలకు సంబంధించి జాగృతి నాయకులందరూ కూడా కొంత ఇది ఒక మంచి శుభసూచకం అన్నట్టు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రముఖంగా ఉన్నటువంటి దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తాము ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ కొత్త రాజకీయ పార్టీ కోసం పనిచేయడం అనేది ఒక మంచి విషయంగా కూడా వాళ్ళైతే చెప్పుకుంటా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇటు ఈ పార్టీ ఏర్పాటు పైన, అంటే పార్టీ ఏర్పాటు కోసం జరుగుతున్నటువంటి సన్నాహకాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఖచ్చితంగా తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో త్వరలోనే రాబోతున్నటువంటి తమ కొత్త పార్టీ ఏర్పాటు కోసం వాళ్ళు కూడా, మేము కూడా ఈ ఏర్పాటు కోసం ఖచ్చితంగా పనిచేస్తామంటూ అయితే ఆ జాగృతి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఒక మంచి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా స్వయంగా ప్రకటించారు. సో ఆయన బీఆర్ఎస్లో ఎంపీగా కొనసాగారు, ఎమ్మెల్సీగా సేవలందించారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో కవిత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఇటీవల శాసన మండలిలో తన చివరి ప్రసంగం సమయంలో చాలా ఎమోషనల్గా మాట్లాడారు కవిత. చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏడ్చుకుంటూనే, రోధించుకుంటూనే తన చివరి ప్రసంగాన్ని శాసన మండలిలో గావించారు. సో ఒక వ్యక్తిగా వెళ్తున్నా తిరిగి రాజకీయ శక్తిగా మళ్ళీ చట్టసభల్లోకి అడుగు పెడతా అంటూ ఒక శపథం చేసి మరి కవిత ఆ రోజు చాలా ఎమోషనల్గా మాట్లాడారు, చాలా భావోద్వేగంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి నేరుగా గన్ పార్క్ వద్ద వెళ్ళారు. గన్ పార్క్ వద్ద ఈ ప్రకటన చేశారు. ఎస్, ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను. గతంలో అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీ గురించి అడిగినప్పుడు కాలం డిసైడ్ చేస్తుంది, భవిష్యత్తులో చూస్తాం, ప్రస్తుతం అయితే ప్రజా సమస్యలపైన ఫోకస్ పెడతామంటూ మాట్లాడుకుంటూ వచ్చిన కవిత స్వయంగా తనే ఆ రోజు ప్రకటన చేశారు. అమరవీరుల స్తూపం దగ్గరికి ఆ రోజు కవిత వెళ్ళిన తర్వాత ఆ ఎమోషన్లోనే అదే భావోద్వేగంతో రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను, త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పార్టీ పోటీ చేస్తుంది, అదే తెలంగాణ జాగృతి అనే పేరు ఉంటుందా, మరో పేరుతో ఉంటుందా, కానీ రాజకీయ పార్టీ పెట్టడం మాత్రం పక్కా అంటూ ఆ రోజునే కవిత అనౌన్స్ చేసేశారు. అయితే రాజకీయ పార్టీ పెట్టబోతున్న కవితతో పీకే కలిసి పనిచేయబోతున్నారా? రాజకీయ వ్యూహకర్తగా, సక్సెస్ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. సరే, సొంత పార్టీ విషయం వేరు, బట్ ఆయనకైతే ఒక వ్యూహాత్మకంగా ఒక మంచి వ్యూహాలు రచించడంలో పేరు మాత్రం, ఇతర రాజకీయ పార్టీలకు వ్యూహాలు రాయడంలో మాత్రం తను దిట్ట. సో ప్రశాంత్ కిషోర్, జాగృతి అధ్యక్షురాలు కవిత ఇద్దరు కలిసి పని చేయబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు 2 నెలల వ్యవధిలో 2-3 సార్లు హైదరాబాద్కు వచ్చారు పీకే. సో కవితతో నేరుగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి సమయంలో కూడా, మొన్న జరిగినటువంటి సంక్రాంతిలో కూడా వాళ్ళిద్దరు సమావేశమైనట్టుగా అనేక విషయాలు చర్చించినట్టుగా సమాచారం తెలుస్తుంది. సో దీంతో తన వ్యూహకర్త పీకేనే ప్రశాంత్ కిషోర్ అని కవిత డిసైడ్ అయ్యారన్నటువంటి చర్చ సాగుతోంది. సో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పటికే జాగృతి జనం బాట పేరుతో అన్ని జిల్లాలు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సో చాలా చోట్ల ప్రజల్లోకి వెళ్తున్నారు, నేరుగా కలుస్తున్నారు, ప్రజా సమస్యలు ఏమున్నాయని అడుగుతున్నారు. సో గత 10 సంవత్సరాల కాలంలో కూడా ఆశించినంత, లేకపోతే జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు అంటూ స్వయంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనను కూడా ప్రశ్నిస్తున్నారు కవిత. సో ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉండబోతున్నారా? ప్రశాంత్ కిషోర్తో కలిసి కవిత ప్రయాణం చేయబోతున్నారా? రాజకీయ పార్టీ పెడితే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉంటే తను ఆశించినటువంటి ఫలితం దక్కుతుందా? సో కవిత ఏం భావిస్తుంది, కవిత ఎట్లా ముందుకు వెళ్తానే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతుంది. సో ప్రశాంత్ కిషోర్ని తన వ్యూహకర్తగా ఎన్నుకుంటే కవితకి, రాజకీయ పార్టీ పెట్టబోతున్నటువంటి కవితకి కొంత లాభం ఉంటుందనేది జాగృతి కార్యకర్తలు కూడా ఇంటర్నల్గా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళడం కోసంగా ప్రశాంత్ కిషోర్తో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలిసి ముందుకు నడవబోతున్నట్టుగా దాదాపుగా స్పష్టమైంది. సో ఈ మేరకు వాళ్ళు దాదాపుగా 4-5 సార్లు సమావేశమైనట్టుగా కూడా తెలుస్తోంది. మొన్న సంక్రాంతి సందర్భంగా కూడా కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయి అనేక అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఉగాదికి పార్టీ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. సో ఇంకా ఉగాది అంటే ఇంకా కరెక్ట్గా హార్డ్లీ ఒక 2 మంత్స్ ఉంది, 2 మంత్స్ కంటే కొంచెం లోపే ఉంది. సో ఉగాదికి కొత్త పార్టీతో, తెలుగువారి పండుగ ఉగాది, తెలుగు సంవత్సరాది ఉగాది, అప్పుడే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది కవిత పెట్టబోయే రాజకీయ పార్టీ ద్వారా అనేటువంటి చర్చ అయితే బలంగా సాగుతోంది.